ఇది మల్టీగ్రెయిన్ కదా, కానీ మల్టీగ్రెయిన్ అయినా కూడా ఎంత బాగా పొంగుతుంది చూసారా. ఇదిగో చూడండి, ఇందులో రాగి ఫ్లోర్ వేసాను, జొన్న ఫ్లోర్ వేసాను, అట్ట పిండి, ఈ 3 వేసినా కూడా బాగా పొంగుతుందన్నమాట. అలా చూడండి, మీరు కూడా ఇలా చేసేసుకొని తినేయండి, హెల్త్కి మంచిది. ఆయిల్ యూజ్ చేయవద్దు. నేను మా పిల్లలకైతే పుల్కా పెట్టను, మా వారికి నాకు మాత్రం పుల్కా పెడతాను. చూడండి, నాకు ఈరోజు ట్యూస్డే ఉపవాసం అండి, ఈరోజు ఫాస్టింగ్ అనేసి నేను చేస్తున్నాను, లేదంటే రైస్ తినేసేదాన్ని. ఇది చూడండి, ఇలా జస్ట్ టర్న్ చేయాలి నిప్పుల పైన, చూసారుగా. హెల్త్ ఇంపార్టెంట్ అండి. వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలంటే ఫుడ్లో చేంజ్ చేయాలన్నమాట. అంటే జొన్నలు తీసుకోవాలి, రాగి ఫ్లోర్ తీసుకోవాలి, గోధుమ పిండి తీసుకోవాలి. రాగి ఫ్లోర్, జొన్న ఫ్లోర్ వచ్చేసి చపాతీ రూపంలో తీసుకోవచ్చు, లేదంటే చపాతీ కాకపోయినా ఇలా జావా రూపంలో కూడా తీసుకోవచ్చు, జొన్న జావా, రాగి జావా, అలా అనమాట. హెల్తీ ఇంపార్టెంట్, హెల్తీ ఉండడం చూసుకోవాలి. చూసారుగా, ఇలా పొంగాలి. మా బాబు ఏడుస్తుంటే ఎత్తుకున్నాను అనమాట నేను. ఇదిగోండి, ఇలా తినాలి ఎప్పుడు కానీ. రొటీన్గా చపాతీ ఏంటండి, ఇలా పుల్కా తినాలి. పుల్కా అంటే